హాయ్ నమస్తే వనకం అందరికి స్వాగతం అండి. రేపటి ప్రమో చూసుకున్నట్లయితే సో ఇంతటితో ఫ్యామిలీ వీక్ సమయం పూర్తయింది అని బిగ్ బాస్ చెప్తాడు. ఇది వినగానే ప్రేరణ కొంచెం ఏడుస్తుంది. సో తర్వాత బిగ్ బాస్ చెప్తాడు శ్రీమన్ కటౌట్ ని స్టోర్ రూమ్ లో పెట్టేయండి అని. ఇంకా ప్రేరణ షాక్ లో బిగ్ బాస్ అని గట్టిగా అరుచుకుంటూ కటౌట్ దగ్గరికి వెళ్తూ ఉండగా తేజ అంటాడు అనమాట, పాపం చెప్పి అంటాడు. నెక్స్ట్ ప్రేరణ కటౌట్ ని స్టోర్ రూమ్ లో పెట్టి గట్టిగా హక్ చేసుకుంటుంది. నెక్స్ట్ కట్ చేస్తే బయట కూర్చొని ప్రేరణ ఏడుస్తూ ఉంటుంది, ఎమోషనల్ అయిపోతుంది. సో ఇక్కడితో ప్రొమో అయితే ఎండ్ అయిపోతుంది. బట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే అసలు ప్రేరణ ఫ్యాన్స్ అయితే అసలు బాధపడకండి. సో ప్రేరణ వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. అంటే ఇది ఫ్రైడే ఎపిసోడ్ ఈ రోజు షూట్ అవుతుంది కాబట్టి ఫ్రైడే రోజు ప్రేరణ వాళ్ళ హస్బెండ్ సర్ప్రైజ్ గా ఇట్లా తను రాడు అని చెప్పి తను మళ్ళీ సర్ప్రైజ్ గా ఇంట్లోకి అడుగు పెట్టే అవకాశం ఉంది. సో ఆల్రెడీ షూట్స్ అంతా కంప్లీట్ అయినాయి. సో ప్రేరణ వాళ్ళ హస్బెండ్ అయితే ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారు. నెక్స్ట్ ఇంకా తేజ గురించి వచ్చేసరికి తేజ గురించి పార్షల్లీ నేను చెప్పలేను. కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ షూట్ అయిపోయింది, వచ్చేస్తున్నారని నేను చెప్పలేను. సో 90% ఆల్మోస్ట్ తేజ వాళ్ళ మదర్ వస్తారు. ఎక్కడో 10% అయితే ఛాన్సెస్ తక్కువ. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే తేజ వాళ్ళ మదర్ వస్తారా రారా అనేది బిగ్ బాస్ క్వశ్చన్ మార్క్ గా పెట్టేశారు అనమాట. అప్పుడే కదా ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీ, తేజ వాళ్ళ మదర్ వస్తుందా రాదా, వస్తే పాపం వస్తే బాగుండు అని వారమంతా తను ఏడుస్తూ ఉంటే ఎంటర్టైన్మెంట్ డ్రామా లాగా బాగా క్లిక్ అవుతుంది కాబట్టి సో తేజ వాళ్ళ మదర్ ని లాస్ట్ లో పంపిస్తారనమాట. మోస్ట్లీ ఫ్రైడే రోజు 2 కంటెస్టెంట్స్ రావాలి. ఒకటి ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వస్తారు. నెక్స్ట్ తేజ వాళ్ళ మదర్ వస్తారు. ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వచ్చిన తర్వాతే తేజ వాళ్ళ మదర్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో మోస్ట్లీ వచ్చే అవకాశమే కనపడుతుంది. హోప్ సో డోంట్ వరీ. సో వచ్చేస్తారనమాట ఫ్యామిలీ వీక్ లో. ఆల్మోస్ట్ అందరు కంటెస్టెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అయితే వచ్చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చేస్తున్నాయి. సో ఇంకా ఈ 2 ఫ్యామిలీస్ తక్కువ కాబట్టి వీళ్ళు కూడా వచ్చేస్తారనమాట. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.